నర్సంపేట పట్టణం పోలీసుల పహారాలో అష్టదిగ్బంధనంలో ఉంది. ఎక్కడ చూసినా కానీ నర్సంపేటకు వచ్చేటువంటి ప్రధాన రహదారులన్నింటినీ కూడా మొత్తం ఎవరు రాకుండా మరి అనుమానితులను కూడా పూర్తిగా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ముందస్తు అరెస్టులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎక్కడ ఏది జరగకుండా పూర్తిగా అన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు నర్సంపేటకు చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే పెద్ద అభిమానులు వస్తున్నారన్నటువంటి ఒక ఆలోచనతో ప్రతి ఒక్క దగ్గర కూడా ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఆటోలు అలాగే ఇక్కడ కార్లు ప్రైవేటు వాహనాలు ఏ వచ్చినా కానీ వాటిని తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా నర్సంపేట పట్టణంలో ఒక్కసారి పరిశీలించినట్టయితే ఈరోజు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు కూడా కావడంతో ఇక్కడ ఎట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఇక్కడ అంటే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద సుదర్శన్ రెడ్డికి కూడా ఇక్కడ అభిమానులు వచ్చి తన విగ్రహాన్ని తొలగించినందుకు ఆయనపై కూడా అభిమానాన్ని చాటుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. మరి ఇట్లాంటి నేపథ్యంలో కూడా మనం గమనించాల్సింది మరి ఉద్రిక్తతలు అంటే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఒకవైపేమో విగ్రహం తొలగింపు మరోవైపేమో పుట్టినరోజు ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా బందోబస్తు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఇక్కడ పోలీసులు కూడా అనుమానితులు వచ్చినటువంటి వెంటనే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నేతలందరినీ కూడా ముందస్తు అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. నర్సంపేటకు వస్తున్నారు అన్నటువంటి ఆలోచనలు చేసినటువంటి నేపథ్యంలో పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహం అర్ధరాత్రి 3 గంటల తర్వాత కూడా తొలగించిన తర్వాత మొత్తం ఈ విషయం అంతా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా ఒక దావానలంలా వ్యాపించినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో ముందస్తుగానే అంటే నిన్న రాత్రే పోలీసులు నర్సంపేటకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పాకాల కొత్తగూడ రహదారి మార్గంలో ఉన్నాము. మనం చూస్తున్నాము అంటే బయట నుండి నర్సంపేటకు వెళ్ళేటువంటి ప్రతి చోట కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ప్రతి ఒక్క టీము దాదాపు 10 మందికి పైగా పోలీసులు అలాగే టౌన్లో కూడా పారామిలిటరీ బలగాలు వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ హనుమకొండ పరిస్థితి చూసినట్టయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అలాగే మాజీ ఎమ్మెల్యే దాస్య వినయ్ భాస్కర్తో పాటు ఇక్కడ ప్రతి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి క్రియాశీలకమైనటువంటి ఉద్యమకారులను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండాలంటే ఒక ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం చూడొచ్చు ప్రతిదానికి కూడా ఎక్కడ చూసినా కానీ ఇక్కడ బైకులు అంటే అనుమానితులు బైకుల మీద వెళ్ళినా కానీ వారిని అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇట్లాంటి నేపథ్యంలో కూడా నర్సంపేటలో మరి కాసేపట్లో ఏం జరుగుతుందన్న ఆలోచనలు కూడా ఇక్కడ పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మొత్తం ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి కూడా ఒక మొబైల్ వెహికల్ని కూడా అనుసంధానం చేశారు. 360 డిగ్రీస్ అంటే నర్సంపేట పట్టణంలో ఎక్కడ ఏం జరిగినా కానీ వెంటనే అక్కడికి వెళ్ళి ఆ మొబైల్ వెహికల్లో కూడా మొత్తం చుట్టూ కెమెరాలు కూడా తిరుగుకుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కీన్ అబ్జర్వేషన్తో పాటు ఇక్కడ నుండి నర్సంపేట నుండి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా అనుసంధానం చేయబడినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి పరిస్థితులలో మరి పూర్తి స్థాయిలో నర్సంపేట పట్టణాన్ని కూడా అష్టదిగ్బంధనం చేశారు. మొత్తం ఇటు నర్సంపేటకు అలాగే హనుమకొండకు వెళ్ళేటువంటి రహదారి అలాగే పర్వతగిరి నుండి నర్సంపేటకు వచ్చేటువంటి రహదారి ప్రస్తుతం మనం పాకాల కొత్తగూడ రహదారి ఎక్కడికి వెళ్ళినా కానీ చుట్టూ ఒక పోలీసు పహారాలు మాత్రం ఉంటున్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి గ్రామ పొలిమేరల్లో మాత్రం ఇట్లాంటి టీమును కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మొత్తం టౌన్లో మాత్రం ప్రతి దగ్గర కూడా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి ప్రతి దగ్గర కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఎవరు రాకుండా అనుమానితులు కూడా టౌన్లో మాత్రం ముందస్తు జాగ్రత్తగా అదుపు చేసినటువంటి పరిస్థితి. బయట నుంచి వస్తున్నారన్నటువంటి వార్తలు అలాగే ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు కూడా ఇక్కడ గమనించాల్సింది. ఇక్కడ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిరసిస్తున్నామని చెప్పడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు మరింకొక ఆందోళన ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణంతో మొత్తం చుట్టుపక్కల నియోజకవర్గాల నుండి కూడా నర్సంపేటకు వచ్చేటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి ఒక ఆలోచనతోటి ముందస్తుగా కూడా నర్సంపేటను అష్టదిగ్బంధనం చేశారు. మరి ఇప్పటి వరకు చూడాలి దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగేంత వరకు ఉంటారా లేకపోతే ఈ పహార ఎప్పటి వరకు ఉంటుందనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో పోలీసులు కూడా వీరికి చెప్పినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నేతలందరూ కూడా సమయం పాటించి ఏర్పాటు చేసినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూడా అక్కడి నుండి 24 గంటల్లో తొలగించాలని చెప్పి గతంలో చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు వినకుండా ఆర్డీఓ గారికి అలాగే డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కూడా డీసీపీ గారికి వినతి పత్రం కూడా సమర్పించి తమ ఆలోచనలు విజ్ఞతలను మన్నించాలన్నటువంటి ఒక ఆలోచన చేశారు.
ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం కూడా హాస్పిటల్కి దగ్గరనే ఉంది కాబట్టి ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి ఆలోచనల నుంచి వచ్చినటువంటి విగ్రహం కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులలో ఇక్కడ నుండి తొలగించొద్దు అన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా చేశారు. కానీ ఇక్కడ కొన్ని లీగల్ ఇష్యూస్ సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడి నుండి తొలగించాలన్నటువంటి ఆలోచనలు కూడా ఇటు మున్సిపల్ కమిషనర్తో పాటు ఇక్కడ ప్రస్తుతానికి మిగిలినటువంటి పోలీసు సిబ్బంది కూడా ముందస్తు హెచ్చరికలు కూడా చేశారు. దీనికి సంబంధించి కూడా ఈ మరొక 3 ప్రాంతాలను కూడా చూస్ చేసుకోమని చెప్పారు. కానీ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు విగ్రహాన్ని అలాగే ఉంచారు. పెట్టిన చేతులతో మేము తీసేది లేదన్నటువంటి ఆలోచనలు కూడా చేసినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇది ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినటువంటి ఆలోచనలు కూడా ముందే జరిగింది. కానీ ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా నిన్న అర్ధరాత్రి దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడము, ఆ తర్వాత ముందస్తుగానే ఒక ప్రణాళికతో ముందస్తు అరెస్టులు చేయడము, దాంతోపాటు ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతో పాటు నర్సంపేట నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి 6 మండలాలకు సంబంధించినటువంటి ప్రధాన నేతలు అలాగే కార్యకర్తలను కూడా ముందస్తు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఎక్కడ చూసినా కానీ పోలీసులు పహారాలతోటి నర్సంపేట పట్టణం అంతా అడుగడుగున పోలీసు పహారతో అష్టదిగ్బంధనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి చూడాలి ఇంకా మరికొన్ని గంటలు గడిస్తే మరి ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఎక్కడికెక్కడ అరెస్టులు చేశారు కాబట్టి ఈరోజు కామ్గా గడుస్తుందా అన్నటువంటి ఉత్కంఠ మాత్రం అందరిలో మాత్రం ఇటు బీఆర్ఎస్లో అలాగే కాంగ్రెస్ నేతలతో పాటు రాష్ట్రం యావత్తు నెలకొన్నటువంటి పరిస్థితి. నర్సంపేట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.